భయ్య ఇప్పుడే సినిమా చూసి వచ్చా. పెద్ది సినిమా మాత్రం ఎలా ఉందంటే వేరే లెవెల్ భయ్య. అసలుకి ఇచ్చండి భయ్య మన రామ్ చరణ్ అన్నకి నేషనల్ అవార్డు. వేరే లెవెల్ భయ్య. అసలుకి చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్, ఇంటర్వల్ బ్యాంక్ మాత్రం అదిరిపోద్ది. అంత బాగా అనిపించింది. జాన్వీ కపూర్ గారిని ఎందుకు తీసుకున్నా అర్థం కావట్లేదు భయ్య. ఉట్టి మామూలు షోకే తీసుకున్నాడు అనిపిస్తుంది నాకు కూడా. అంటే సరిగ్గా తీసుకొని కూడా తీసుకున్నా మామూలుగా. ఇంకా రాంబుజ్జి అంటే మన మున్నాబాయ్ క్యారెక్టర్ కూడా సరిగ్గా యూజ్ చేసుకోవాలని అనిపించింది. అంతవరకు తీసుకున్నా కానీ పర్లేదు బాగానే తీసుకున్నాడు ఆయనది. స్టోరీ విషయం కూడా ఎక్స్ట్రాడినరీ తీసుకున్నాడు. ఫస్ట్ 15 minutes క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా అంటే చాలా బాగా తీసుకున్నాడు భయ్య మన బుచ్చిబాబు అన్న. నెక్స్ట్ లెవెల్ తీసుకున్నారు. ఇంకా మన రామ్ చరణ్ అన్న ఎంట్రీ మాత్రం వేరే లెవెల్ భయ్య. ఆ క్రికెటింగ్ షాట్ కానీ ఆ జోక్స్ కానీ చాలా బాగుంటాయి. ఇంకా మన జగపతి బాబు గారి క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్. ఆ ఎమోషన్ సీన్స్ మాత్రం అదిరిపోతాయి భయ్య. స్టోరీ కూడా తీసుకున్న విధానం చాలా బాగా అనిపించింది. ఇంపాక్ట్ చాలా బాగుంది. క్లైమాక్స్ చూపెట్టిన ఆ వేరియేషన్ మాత్రం చాలా బాగుంది. ఆర్టిస్టిక్ లుక్ మాత్రం చాలా బాగుంది భయ్య. ఇంకా కుస్తీ ఫైట్ ఆ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంటర్వల్ బ్యాంగ్ లో హై ఇచ్చే ఎమోషన్ సీన్స్ ఉంటాయి భయ్య. అక్కడక్కడ కొంచెం స్లో అనిపిస్తుంది అందరికి, కానీ మళ్ళీ పికప్ చేస్తాడు మన పెద్ది. ఇంకా ఏఆర్ రెహమాన్ ఇచ్చాడు భయ్య. వెనక బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజియం చాలా అంటే చాలా బాగుంది. చాలా వరకు ట్రైలర్ అందరూ బీజియం ఫెయిల్ అయింది అన్నారు, కానీ ఒక్కసారి మూవీ చూడండి భయ్య అందరికి దింపేశాడు రాడ్. అంత బాగా అనిపించింది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది పెద్ద మూవీ మాత్రం. ఎంతమంది ఈ మూవీ చూసారో కింద కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వేరే లెవెల్. ఇంకా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షో. అంతే అంటే వన్ మ్యాన్ షో భయ్య, అంతే అలా ఉంది. ఇంకా బుచ్చివా అని చెప్పారు కదా, ఈ మూవీ 10 ఏళ్ళ తర్వాత చూస్తే ఏమనిపిస్తే రామ్ చరణ్ అంతే. రామ్ చరణ్ తప్ప ఇంకెవ్వరు కనబడరు. ఆ క్యారెక్టర్ కూడా ఆయన తప్ప ఇంకెవ్వరు చేయనట్టు అంత చేశారు. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ డెడికేషన్ మాత్రం వేరే లెవెల్. ఇంకా రత్నవేలు సినిమాటోగ్రఫీ వేరే లెవెల్ భయ్య. టాప్ నాచ్ ఉంది. ప్రొడక్షన్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. దట్స్ ఇట్. ఎంతమంది ఈ మూవీ చూసారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.